డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన ఓ మహిళ తిరిగి వచ్చేసరికి భర్త ఇంటిని అమ్మేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కూకట్పల్లిలోని శాంతినగర్ కు చెందిన నిఖిత శ్రావణ్ దంపతులు గొడవల నేపథ్యంలో నిఖిత పుట్టింటి వద్ద ఉండిపోయింది. ఐటీ ఉద్యోగం చేస్తున్న నిఖిత ఇంటి ఈఎంఐలు చెల్లిస్తుంది. కాగా బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి వచ్చేసరికి ఇంట్లో వేరే వారు ఉండటం చూసి నిఖిత షాక్ అయింది. ఫోన్ చేసిన భర్త స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేరే వ్యక్తి ఎవరు ఉన్నారు, ఎవరు మీరు అంటే నేను ఇల్లు కొన్నా అని అంటున్నారు. నా కన్సర్న్ లేకుండా అయితే ఇల్లు కొనడం కూడా మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే తీసుకున్నామండి. ఇల్లుకు లోన్లో కూడా నేను ఉన్నాను. ఇల్లు ఈఎంఐ కూడా నేను ఇచ్చానండి. ఇల్లు ఈఎంఐ కూడా కట్టాను. అయితే ఇప్పుడు వాళ్ళు అమ్మినాము మేము తీసుకున్నామని అంటున్నారు. నా కన్సర్న్ లేకుండానైతే వాళ్ళు తీసుకోలేదు, కానీ తీసుకున్నారు. అది ఓనర్ని రమ్మని ఇది ఒకసారి అగ్రిమెంట్ చూపియని అని అంటే ఓనర్ రావట్లేదు. మీ అమ్మిన వాళ్ళు అమ్మితే మీరు ఎలా తీసుకుంటారు, వైఫ్ కన్సెంట్ ఉండాలి కదా అని అంటే వాళ్ళు రావట్లేదు, డాక్యుమెంట్స్ చూపించట్లేదు, మేమే ఓనర్స్ అని అంటున్నారు. కనీసం మార్నింగ్ వచ్చి ఇక్కడ కూర్చున్నామండి, డోర్ కూడా తీయట్లేదు. చింత బిల్లం పట్టుకొని అప్పటి నుంచి ఇక్కడే కూర్చొని ఉండాలి. అవునండి, నేను కడుపుతో ఉన్నప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారండి. నాకు 5వ నెల ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళానండి. అప్పటి నుంచి నాతో సరిగ్గా ఉండకుండా, సరిగ్గా మాట్లాడకుండా ఇష్యూస్ అవుతున్నాయి. మధ్యలో మాట్లాడారు కూడా. మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా వచ్చారండి. వచ్చి పెద్ద మనుషులాగా ఉన్నారు, ఉండి మేము సార్ట్ అవుట్ చేస్తామని అన్నారు. ఇప్పుడు నాకు తెలియకుండా ఇల్లు అమ్మామని ఇప్పుడు అంటున్నారు. డాక్యుమెంట్స్ చూపించండి అంటే మేము చూపించట్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి. నేను చేసామండి, రెస్పాండ్ అవ్వట్లేదు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నాను.